Hello all, welcome to Shribhave Job Seller channel. So in this video we are going to discuss about the bricks topic. First of all, classification of ordinary bricks. First class brick. First class brick అంటే ఏంటి అంటే దీస్ ఆర్ థరోలీ బర్న్ట్ అండ్ ఆర్ ఆఫ్ డీప్ రెడ్ కలర్లో ఉంటాయి. ఇంకా చెరీ ఆర్ కాపర్ కలర్లో ఉంటాయి అన్నమాట. డీప్ రెడ్ కలర్లో ఉంటాయి ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. సర్ఫేస్ అనేది స్మూత్ ఇంకా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇంకా విత్ ప్యారలల్ షార్ప్ అండ్ స్ట్రైట్ ఎడ్జెస్ ఉంటాయి. ఇంకా స్క్వేర్ కార్నర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అనమాట. దీస్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫ్లాస్, క్రాక్, స్టోన్స్ ఇవన్నీ ఏమి ఉండవు. దీస్ షుడ్ హ్యావ్ యూనిఫామ్ టెక్స్చర్ ఉంటుంది. నో ఇంప్రెషన్ షుడ్ బి లెఫ్ట్ ఆన్ ద బ్రిక్ వెన్ ఏ స్క్రాచ్ ఈజ్ మేడ్ బై ఏ ఫింగర్ నెయిల్. మనం ఫింగర్ నెయిల్తో స్క్రాచ్ చేసినప్పుడు ఏం గీతలు కూడా పడకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్, ద ఫ్రాక్చర్డ్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రిక్ షుడ్ నాట్ షో లంప్స్ ఆఫ్ లైమ్స్. మనం ఒకవేళ బ్రిక్ని విరగొట్టినప్పుడు లంప్స్ ఆఫ్ లైమ్ అనేది ఏం కనబడకూడదు మనకి. నెక్స్ట్, ఏ మెటాలిక్ ఆర్ రింగింగ్ సౌండ్ షుడ్ కమ్ వెన్ ద టూ బ్రిక్స్ ఆర్ స్ట్రక్ అగెన్స్ట్ ఈచ్ అదర్. రెండు బ్రిక్స్ మనం కలిపి ఇట్లా కొట్టినప్పుడు మనకి మెటాలిక్ ఆర్ రింగింగ్ సౌండ్ అనేది వినబడాలి. నెక్స్ట్, వాటర్ అబ్జర్ప్షన్ షుడ్ బి ఆఫ్ 12 to 15% of its dry weight when immersed in cold water for 24 hours. మనం కోల్డ్ వాటర్లో 24 hours పెడితే 12 to 15% కన్నా ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోకూడదు. నెక్స్ట్, ద క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ ద బ్రిక్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 10 Newton/mm². ఓకే, 10 Newton/mm². ఇంకా ఇవి మనం ఎక్కడ రికమెండ్ చేస్తామో రికమెండ్ ఫర్ పాయింటింగ్కి, ఎక్స్పోజ్డ్ ఫేస్ వర్క్ ఇన్ మ్యాసనరీకి, ఫ్లోరింగ్కి, ఇంకా రెయిన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్కి విల్ రికమెండ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్ బ్రిక్స్. స్మాల్ క్రాక్స్, డిస్టార్షన్ అనేది అలవబుల్ అనమాట. ఏ లిటిల్ ఆర్ హయ్యర్ వాటర్ అబ్జర్ప్షన్ ఆఫ్ అబౌట్ 16 to 20% ఈస్ యాక్సెప్టబుల్. నెక్స్ట్, క్రషింగ్ స్ట్రెంత్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెంత్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 7 Newton/mm². నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ ఇంపార్టెంట్ ఇంకా అన్ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్లో కూడా యూజ్ చేస్తాం. హిడెన్ మ్యాసనరీ వర్క్కి, ఆర్సీ స్ట్రక్చర్స్కి వి గో ఫర్ ద సెకండ్ క్లాస్ బ్రిక్స్. నెక్స్ట్, థర్డ్ క్లాస్ బ్రిక్స్ అంటే ఏంటి? దే ఆర్ అన్బర్న్ట్, దే ఆర్ సాఫ్ట్, ఇంకా లైట్ కలర్డ్ ఉంటాయి. ప్రొడ్యూసింగ్ డల్ సౌండ్ వెన్ స్ట్రక్ అగెనిస్ట్. మనం రెండు కలిపి కొట్టినప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ అయితేనే మెటాలిక్ ఆర్ రింగింగ్ సౌండ్ వస్తుంది. వేరేస్ థర్డ్ క్లాస్ బ్రిక్స్కి డల్ సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా వాటర్ అబ్జర్ప్షన్ అనేది అబౌట్ 25% ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ టెంపరీ స్ట్రక్చర్స్ బిల్డింగ్ చేయడానికి మనం వి గో ఫర్ ద థర్డ్ క్లాస్ బ్రిక్స్. నెక్స్ట్, ఫోర్త్ క్లాస్ బ్రిక్స్. దే ఆర్ ఓవర్ బర్న్ట్. ఫస్ట్ క్లాస్ ఏమో మంచిగా బర్న్ చేసి మంచిగా ఉన్నాయి. సెకండ్ క్లాస్ ఏమో కొంచెం క్రాక్స్ వచ్చిన లెవెల్ కొంచెం అది కొంచెం ఇట్లా ఉన్నది సెకండ్ క్లాస్. థర్డ్ క్లాస్ ఏమో అసలు బర్న్ చేయనివి. ఫోర్త్ క్లాస్ అంటే ఎక్కువ బర్న్ అయినాయి, ఓవర్ బర్న్ అనమాట. బ్యాడ్లీ డిస్టార్టెడ్ ఇన్ షేప్ అండ్ సైజ్ అండ్ ఆర్ బ్రిటిల్ ఇన్ నేచర్. నెక్స్ట్, ద బలాస్ట్ ఆఫ్ సచ్ బ్రిక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ బలాస్ట్ యూజ్ చేస్తాం వీటివి ఫౌండేషన్కి, ఫ్లోర్స్కి, లైమ్ కాంక్రీట్కి, ఇంకా రోడ్ మెటల్కి వి గో ఫర్ ద ఫోర్త్ క్లాస్ బ్రిక్స్. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం హౌ ద బ్రిక్ షుడ్ బి అంటే హ్యాస్ క్లాసిఫైడ్ ద బ్రిక్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ద యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంత్. మనకి ఎట్లా క్లాసిఫికేషన్ ఇచ్చారు అంటే ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు అంటే యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంత్ బేస్ పైన ఇచ్చారు. ద మినిమం కంప్రెసివ్ స్ట్రెంత్ ఇట్ హ్యాస్ కెప్ట్ ఎంత అంటే 3.5 MPa పెట్టారు. ద బర్న్డ్ క్లే బ్రిక్స్ హ్యావ్ compressive strength more than 40 MPa are known as heavy duty bricks అంటాం. and are used for heavy duty structures కి యూజ్ చేస్తాం. బ్రిడ్జెస్కి, ఫౌండేషన్స్కి, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్కి, మల్టీ స్టోరీ బిల్డింగ్స్కి వాటికి యూజ్ చేస్తాం. వీటి యొక్క వాటర్ అబ్జర్ప్షన్ అనేది ఈజ్ లిమిటెడ్ టు 5%. నెక్స్ట్, ఈచ్ క్లాస్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ స్పెసిఫైడ్ అండ్ కంప్రెసివ్ స్ట్రెంత్. అది ఫర్దర్గా మనకి క్లాస్ ఏ ఇంకా క్లాస్ బి లాగా డివైడ్ అయింది అనమాట. బేస్డ్ ఆన్ ద టాలరెన్స్ ఇంకా షేప్ని బట్టి సబ్ క్లాసెస్ లాగా డివైడ్ అయింది. సబ్ క్లాస్ ఏ అంటే ఏంటి? బ్రిక్ షుడ్ హ్యావ్ స్మూత్ ఇంకా రెక్టాంగులర్ ఫేస్ విత్ షార్ప్ కార్నర్స్ అండ్ యూనిఫామ్ కలర్. సబ్ క్లాస్ బి అంటే ఏంటి? మే హ్యావ్ స్లైట్లీ డిస్టార్టెడ్ ఇంకా రౌండెడ్ ఎడ్జెస్ ఉండొచ్చు. నెక్స్ట్, డైమెన్షన్స్ ఆఫ్ ఎ బ్రిక్ ఏంటి అంటే ద లెంత్ అండ్ విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ బ్రిక్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. యాజ్ లెంత్ ఆఫ్ ద బ్రిక్ వచ్చేసి 2 times ద విడ్త్ ఆఫ్ ద బ్రిక్ ఉండాలి, ప్లస్ థిక్నెస్ ఆఫ్ మోటార్ ఉండాలి. హైట్ ఆఫ్ ద బ్రిక్ వచ్చేసి విడ్త్ ఆఫ్ ద బ్రిక్ ఉండాలి. ద స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ద మోడ్యులర్ బ్రిక్ వచ్చేసి 19/9/9 centimeters. ఓకే, నెక్స్ట్, వెన్ ప్లేస్డ్ ఇన్ masonry ఇట్ బికమ్స్ 20/10/10 centimeters. ఎందుకంటే 1 centimeter ఆఫ్ మోటార్ని యాడ్ చేస్తాం కాబట్టి. హౌఎవర్ ద బ్రిక్స్ అవైలబుల్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ స్టిల్ ఇన్ మనకి ఇంచెస్లో ఉంటాయి అనమాట. అది ఎంత అంటే 9 inch by 4.5 inch by 3 inch అండ్ ఆర్ నోన్ యాజ్ వాటిని ఫీల్డ్ బ్రిక్స్ అంటాం. నెక్స్ట్, వెయిట్ ఆఫ్ సచ్ బ్రిక్స్ ఈజ్ అబౌట్ 3 kgs ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రాగ్ అంటే ఏంటిదంటే ఒక డిప్రెషన్ అనమాట. అండ్ ఇండెంట్ కాల్డ్ ఫ్రాగ్. ఈ డిప్రెషన్ని ఫ్రాగ్ అంటాం. 1 to 2 centimeters డీప్ ఉంటుంది. 9 centimeters ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ 9 centimeters హై బ్రిక్కి 1 to 2 centimeters డీప్ ఉంటుంది ఫ్రాగ్ అనేది. సైజ్ ఆఫ్ ద ఫ్రాగ్ జనరల్గా మనకి ఎంత అంటే 10/4/1 centimeter ఉంటుంది. ద పర్పస్ ఏంటి అంటే ఇంపార్టెంట్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ టు
కీ ఫార్మ్ ద హోల్డింగ్ ద మోటార్ని హోల్డ్ చేయడానికి. ఇంకా ఫ్రాగ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ 4 cm హై బ్రిక్స్ అండ్ ఎక్స్ట్రూడెడ్ బ్రిక్స్. వాటిలో మనం ఫ్రాగ్ అనేది ప్రొవైడ్ చేయడం. మనకి దీంతో పాటుగా ఇలాంటి బ్రిక్స్ కూడా ఉన్నాయి కదా 19/9/4. సో ఈ 19/9/4 cm ఆఫ్ బ్రిక్స్లో మనం ఫ్రాగ్ అనేది ప్రొవైడ్ చేయం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలికా కంటెంట్ వచ్చేసి 50 to 60% ఉంటుంది. ఇట్ ఎనేబుల్స్ ద బ్రిక్ టు రిటైన్ ఇట్స్ షేప్ అండ్ ఇంపాసిబిలిటీ. స్ట్రింకేజ్ని తగ్గిస్తుంది, వార్పింగ్ని తగ్గిస్తుంది. కాకపోతే ఎక్సెస్ సిలికా వల్ల మనకి బ్రిక్ అనేది బ్రిటిల్ అవుతుంది, వీక్ అవుతుంది బర్నింగ్ అప్పుడు. ఇంకా లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ శాండ్ లేకపోతే అన్కంబైన్డ్ సిలికా ఉంటే అది అన్డిజైరబుల్. హవెవర్ ఇట్ ఈస్ యాడెడ్ టు ఇంక్రీజ్ ద స్ట్రింకేజ్ ఇన్ బర్నింగ్ అండ్ టు ఇంక్రీజ్ ఇన్ రిఫ్రాక్టరీస్ ఆఫ్ లో అల్యూమినా క్లేస్. అక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అల్యూమినా వచ్చేసి 20 to 30% ఉండాలి. ఇట్ అబ్జర్బ్స్ వాటర్ అండ్ రెండర్స్ ద క్లే ప్లాస్టిసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇఫ్ అల్యూమినా ఈస్ ప్రజెంట్ ఇన్ ఎక్సెస్, ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మనకి క్రాక్స్ ఇన్ బ్రిక్ వస్తుంది డ్రై అయినప్పుడు. క్లేస్ హ్యావింగ్ ఎక్సీడింగ్లీ హై అల్యూమినా కంటెంట్ ఆర్ లైక్లీ టు బి వెరీ రిఫ్రాక్టరీ. నెక్స్ట్ లైమ్ కంటెంట్ వచ్చేసి 5% ఉండాలి. ఇట్ రెడ్యూసెస్ shrinkage on drying, causes silica in clay to melt on burning and thus helps to bind it. ఇన్ కార్బోనేటెడ్ ఫామ్ లైమ్ లోవర్స్ ద ఫ్యూజన్ పాయింట్. ఎక్సెస్ లైమ్ వల్ల ఏమైందంటే మనకి బ్రిక్ అనేది మెల్ట్ అయిపోతుంది అండ్ దాని యొక్క షేప్ కూడా లూజ్ అయిపోతుంది. రెడ్ బ్రిక్స్ ఆర్ ఆబ్టెండ్ ఆన్ బర్నింగ్ ఎట్ కన్సిడరబుల్ హై టెంపరేచర్ మోర్ దెన్ 800 degrees Celsius దగ్గర వేసినప్పుడు మనకు వస్తాయి. అండ్ బఫ్ బర్నింగ్ బ్రిక్స్ ఆర్ మేడ్ బై ఇంక్రీజింగ్ ద లైమ్ కంటెంట్. లైమ్ కంటెంట్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు వచ్చే బ్రిక్స్ ఏంటంటే బఫ్ బర్నింగ్ బ్రిక్స్ అంటాం మనం వాటిని. నెక్స్ట్ మెగ్నీషియా వచ్చేసి రేర్లీ ఎక్సీడింగ్ 1% అఫెక్ట్స్ ద కలర్ అండ్ మేక్స్ ద బ్రిక్ ఎల్లో. మనకి కలర్ని ఇంపార్ట్ చేసేది మెగ్నీషియా. బర్నింగ్లో ఇట్ కాల్స్ ద క్లే టు సాఫ్ట్ అండ్ స్లోవర్ రేట్ దాన్ ద మోస్ట్ కేస్ ఈజ్ లైమ్ అండ్ రెడ్యూస్ ద వార్పింగ్. వార్పింగ్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్ అంటే 7%. ఇదేమో రెడ్ కలర్ని ఇస్తుంది. మెగ్నీషియా వచ్చేసి ఎల్లో కలర్ని ఇంపార్ట్ చేస్తుంది, వెరాజ్ ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి రెడ్ కలర్ని ఇంపార్ట్ చేస్తుంది బర్నింగ్ అప్పుడు. వెన్ ఎక్సెస్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ అండ్ డార్క్ బ్రౌన్ ఆర్ ఈవెన్ బ్లాక్ కలర్ కూడా ఫామ్ అవుతుంది. వెన్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ఇన్సఫిషియంట్, ఆక్సిజన్ అవైలబుల్ లేకపోతే మనకి డార్క్ బ్రౌన్ కానీ బ్లాక్ కలర్ వస్తుంది. ఆక్సిజన్ మనకి సఫిషియెంట్గా ఉంటే దెన్ మనకి రెడ్ కలర్ వస్తుంది అనమాట బర్నింగ్ చేసేటప్పుడు. హవెవర్ ఎక్సెస్ ఫెర్రిక్ ఆక్సైడ్, ఎక్సెస్ ఐరన్ ఆక్సైడ్ ఉన్నప్పుడు మనకి బ్రిక్ అనేది డార్క్ బ్లూ కలర్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద ఇంపర్మియబిలిటీ అండ్ డ్యూరబిలిటీ దీనివల్ల ఐరన్ ఆక్సైడ్ వల్ల. నెక్స్ట్ టెన్స్ టు లోవర్ ద ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ ద క్లే ఎస్పెషల్లీ ప్రెజెంట్ as ఫెరస్ ఆక్సైడ్ గివ్ స్ట్రెంత్ అండ్ హార్డ్నెస్. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద బ్రిక్. నెక్స్ట్ వచ్చేసి హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఇన్ బ్రిక్. హార్మ్ఫుల్ ఏంటి అంటే లైమ్. ఎక్సెస్ లైమ్ అంటే ఏమైందంటే కలర్ చేంజ్ అవుతుంది రెడ్ నుండి ఎల్లోకి. ఇంకా లైమ్ ప్రజెంట్ లమ్స్, మాయిశ్చర్ కంటెంట్ అబ్జర్వ్ చేసుకోవడం, స్వెల్ అవ్వడం, డిసింటేషన్ ఆఫ్ బ్రిక్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. పెబల్స్ అండ్ గ్రిట్స్ ఉంటే ఈ క్లేని మంచిగా మిక్స్ కానివ్వవు, దానివల్ల అపిరెన్స్ అనేది పోతుంది బ్రిక్ది. ఇంకా క్రాక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐరన్ పైరైట్ వల్ల ఏమవుతుందంటే ఇది ఆక్సిడైజ్ అయ్యి బ్రిక్ బర్నింగ్ అప్పుడు బ్రిక్ అనేది డికంపోజ్ అవుతుంది, దానివల్ల పీసెస్ లాగా అయిపోతుంది బ్రిక్. నెక్స్ట్ ఆల్కలీస్ వల్ల ఏమవుతుంది, అవి క్లేలో మెల్ట్ అయిపోయి బర్నింగ్ అప్పుడు బ్రిక్ అనేది అన్సిమెట్రికల్గా వస్తుంది, కరెక్ట్ షేప్లో రాదు. నెక్స్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ మాయిశ్చర్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఎఫ్లోరెసెన్స్ అనేది ఫామ్ అవుతుంది, అంటే పైన వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి, దానివల్ల అపిరెన్స్ కూడా పాడైపోతుంది అనమాట. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల ఏమవుతుందంటే చాడ్ లీవ్ పోర్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు బ్రిక్స్ అనేవి పోరస్గా చేస్తుంది, ద వాటర్ అబ్జర్ప్షన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, దానివల్ల స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ కార్బోనేషియస్ మెటీరియల్ ఉంటే ఇట్ కాజెస్ బ్లాక్ కోరింగ్ బ్లోటింగ్ ఫామ్ అవుతుంది. బ్లోటింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ కార్బోనేషియస్ మెటీరియల్ ఇన్ బ్రిక్, గుర్తుపెట్టుకోండి అది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ సల్ఫర్, ఇట్ కాజెస్ ఫార్మేషన్ ఆఫ్ స్పాంజీ swollen స్ట్రక్చర్ ఇన్ ద బ్రిక్ అండ్ ద బ్రిక్ విల్ బి డీకలర్డ్ బై వైట్ బ్లాచెస్ ఏమో సల్ఫర్ వల్ల, బ్లోటింగ్ ఏమో కార్బోనేషియస్ మెటీరియల్ వల్ల. నెక్స్ట్ defects in the brick. First, overburning produces soft molten mass, brick lose their shape, such bricks are not used for construction works. ఇది overburning వల్ల. Underburning వల్ల ఏమవుతుంది, clay అనేది is not softened because of insufficient heat and the pores are not closed. This leads to higher degree of water absorption, less compressive strength అవుతుంది. బ్లోటింగ్ అంటే యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కార్బోనేషియస్ మెటల్ ఇంకా సల్ఫర్ వల్ల వస్తుంది. బ్లాక్ కోర్ అంటే బికాస్ ఆఫ్ ద బిట్యుమినస్ మ్యాటర్ ఇంకా కార్బన్ వల్ల వస్తుంది, ఇంప్రాపర్ బర్నింగ్ అనేది జరుగుతుంది. ఎఫ్లోరెసెన్స్ బికాస్ ఆఫ్ ద ఆల్కలీస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బ్రిక్, దానివల్ల మనకి వైట్ ప్యాచెస్ వస్తాయి, వైట్ పౌడర్ ప్యాచెస్. చప్స్ అంటే ఏంటంటే deformation of the shape of the bricks caused by the rain water falling on hard bricks. చప్స్ అంటే మనకి హాట్ వేడి ఉన్న బ్రిక్స్ పైన మనకి వాటర్ పడ్డప్పుడు చిన్న చిన్న డిప్రెషన్స్ లాగా వస్తాయి అనమాట, అవన్నమాట. చెక్స్ అంటేనేమో
lumps, because of the lumps of ice కానీ excess water వల్ల మనకు వస్తుంది. Expansion is caused by the lime nodules and shrinkage by water and drying causes cracks. Next, spots. Iron sulfide results in dark spots, though not harmful, unsuitable for masonry. దీనివల్ల హార్మ్ఫుల్ ఏం కాదు కానీ masonry వరకు మంచి సూటబుల్ కాదు. నెక్స్ట్ బ్లిస్టర్స్ వచ్చేసి ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఇంప్రెషన్ డ్యూరింగ్ మౌల్డింగ్, మనం మౌల్డ్ చేసినప్పుడు ఎయిర్ వల్ల వచ్చే వాటిని బ్లిస్టర్స్ అంటాం. నెక్స్ట్ లామినేషన్స్ అంటే ఏంటిదంటే these are caused by the entrapped air in the voids of the clay. Laminations produce thin lamina on the brick faces which weather out on exposure. Such bricks are weak in structure. ఇవన్నీ కూడా మనకి డిఫెక్ట్స్ ఇన్ బ్రిక్. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్రిక్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, ప్రాసెస్ ఏంటి మొత్తం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ప్రిపరేషన్ ఆఫ్ ద క్లేని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ అన్సాయిలింగ్ అంటే ఏంటిది, అబౌట్ మన టాప్ లేయర్లో 20 సెంటీమీటర్స్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ని, అందులో మనకి స్టోన్స్ పెబల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేయాలి. ఫస్ట్ ఈజ్ రిమూవ్డ్ ఆఫ్టర్ క్లియరింగ్ ట్రీస్ అండ్ వెజిటేషన్. క్లియర్ చేసిన తర్వాత డిగ్గింగ్ ఏంటి, ప్రపోర్షన్స్ ఆఫ్ అడిటివ్స్ సచ్ యాజ్ ఫ్లై యాష్ కానీ శాండీ లోమ్ కానీ రైస్ హస్క్ కానీ ఏవైనా రైస్ హస్క్ యాష్ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా మన అడిటివ్స్ యాడ్ చేయాలనుకుంటే ప్రపోర్షన్గా మనం స్ప్రెడ్ ఓవర్ ద ప్లేన్ గ్రౌండ్ పైన స్ప్రెడ్ చేసి ద సాయిల్ మాస్ ఈజ్ దెన్ మాన్యువల్లీ ఎక్స్కవేటెడ్, పెడల్డ్, వాటర్డ్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఫర్ వెదరింగ్ అండ్ సబ్సిక్వెంట్ ప్రాసెసింగ్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, మాన్యువల్గా ఎక్స్కవేట్ చేస్తాం అంటే తవ్విన తర్వాత పెడల్ అంటే ఏంటి అంటే అది అటు ఇటు మిక్స్ చేయడం అనమాట. అట్లా మిక్స్ చేసిన తర్వాత వాటర్ చేసి దాన్ని వెదరింగ్కి వదిలేసిన తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెదరింగ్ అంటే ఏంటిదంటే సాయిల్ ఈజ్ హీప్డ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ ఇన్ లేయర్స్ ఆఫ్ 60 to 120 సెంటీమీటర్స్. అంటే 60 to 120 సెంటీమీటర్స్ లేయర్స్లో మనం సాయిల్ అంతా లే చేసిన తర్వాత అండ్ లెఫ్ట్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద వెదర్ ఫర్ అట్లీస్ట్ 1 month. మనం అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేస్తాం, ఎందుకంటే వెదరింగ్ అవుతుంది కాబట్టి. దిస్ ఈజ్ డన్ టు డెవలప్ హోమోజినిటీ. ఎందుకు చేస్తాం మనం వెదరింగ్ అంటే సాయిల్ మాస్లో మనం హోమోజినిటీ అనేది డెవలప్ కానికి, అంటే మొత్తం అంతా కూడా సేమ్ లాగా ఉండడానికి అనమాట. ఇన్ ద మాస్ ఆఫ్ ద సాయిల్ అండ్ టు ఎలిమినేట్ ఇంప్యూరిటీస్ విచ్ గెట్ ఆక్సిడైజ్డ్. ఏదైనా ఆక్సిడైజ్ అయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయడానికి కూడా చేస్తారు, ఇంప్యూరిటీస్ ఏమైనా తీసేయడానికి. నెక్స్ట్ సాయిల్ ఈస్ కెప్ట్ వెట్ బై స్ప్రేయింగ్ వాటర్ యాజ్ ఆఫెన్ యాజ్ రిక్వైర్డ్ అండ్ ఈస్ టర్న్డ్ అట్లీస్ట్ ట్వైస్. ఈ 1 month ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనం 2 times దాన్ని పైకి కిందికి అట్లా చేస్తాం అనమాట. ఇంకా వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం. దీన్ని వెదరింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ అంటే ఏంటిది, ద ఎర్త్ ఈజ్ దెన్ మిక్స్డ్ విత్ శాండీ క్యాల్కేరియస్ ఎర్త్ ఇన్ సూటబుల్ ప్రపోర్షన్స్ టు మాడిఫై ద కాంపోజిషన్ ఆఫ్ ద సాయిల్. మనం నార్మల్ సాయిల్ ఉంది కదా, దాని యొక్క కాంపోజిషన్ మార్చడానికి మనం ఎర్త్ని శాండ్తో ఇంకా క్యాల్కేరియస్ మెటల్స్తో మిక్స్ చేసిన తర్వాత మోడరేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం సో యాజ్ టు ఆబ్టైన్ రైట్ కన్సిస్టెన్సీ ఫర్ మౌల్డింగ్కి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వాటర్ యాడ్ చేసి మనం దాన్ని మిక్స్ చేస్తాం. ద మాస్ ఈజ్ దెన్ మిక్స్డ్ యూనిఫామ్లీ విత్ స్పేడ్స్. తర్వాత మొత్తం కూడా స్పేడ్స్తోని మిక్స్ చేస్తాం. స్పేడ్స్ అంటే ఇట్లా ట్రవల్స్ లాగా ఉంటాయి కదా, వాటితో మిక్స్ చేస్తాం అనమాట మొత్తం. నెక్స్ట్ వచ్చేసి టెంపరింగ్ అంటే ఏంటి, ఈజ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నీడింగ్ ద ఎర్త్ విత్ ఫీట్ సో యాజ్ టు మేక్ ద మాస్ స్టిఫ్ అండ్ ప్లాస్టిక్. కాళ్ళతోని తొక్కడం అనమాట నీడింగ్ అంటే. మనం నీడింగ్ అంటే పిండిని ఎట్లయితే కలుపుతామో అలా అనమాట నీడింగ్ అంటే. మనం ఇక్కడ సాయిల్ని ఫీట్తో చేస్తాం, కాళ్ళతో చేస్తాం. ఎందుకు అంటే ఆ సాయిల్ మాస్ని స్టిఫ్గా ఇంకా ప్లాస్టిక్గా చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట. ఇట్ కెన్ బి డన్ ఇన్ పగ్ మిల్స్తో అయినా చేయొచ్చు అండ్ ద ఆపరేషన్ ఇస్ కాల్డ్ ఎస్ పగ్ మిల్స్తో చేస్తే దాన్ని పగ్గింగ్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ అన్సాయిలింగ్, తర్వాత డిగ్గింగ్, తర్వాత వెదరింగ్, తర్వాత బ్లెండింగ్, తర్వాత టెంపరింగ్. బ్లెండింగ్ తర్వాత టెంపరింగ్ అంటే ఆల్ఫాబెట్ వైజ్ మనకి బి తర్వాత టీ వస్తుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మౌల్డింగ్. మనం అంతా ప్రిపేర్ చేసుకున్నాం అయిపోయి మనకి సాయిల్ అనేది మనకి ప్రిపేర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం మౌల్డ్స్లోకి చేసుకోనికి మౌల్డింగ్ ఎట్లా చేస్తాం అనేది ప్రాసెస్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ రిక్వైర్డ్ షేప్ టు ద బ్రిక్ ఫ్రమ్ ద ప్రిపేర్డ్ బ్రిక్. అయితే మనం బ్రికెట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం పైన ప్రొసీజర్స్తోని. టెంపరింగ్ తర్వాత బ్రికెట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో వాటిని మనకి కావాల్సిన రిక్వైర్డ్ షేప్లో బ్రిక్స్ని తయారు చేసుకోవడం, దాన్నే మౌల్డింగ్ అంటాం. హ్యాండ్ మౌల్డింగ్ ఉంటుంది మనకి, హ్యాండ్ మౌల్డింగ్ ఉంటుంది, మిషన్ మౌల్డింగ్ ఉంటుంది. హ్యాండ్ మౌల్డింగ్లో మనకి మళ్ళీ గ్రౌండ్ మౌల్డింగ్ ఇంకా టేబుల్ మౌల్డింగ్ 2 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ మౌల్డింగ్. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే గ్రౌండ్ అనేది లెవెల్ చేసి ఫస్ట్ శాండ్ అనేది స్ప్రింకిల్ చేస్తాం గ్రౌండ్ పైన. చేసిన తర్వాత ఆ మౌల్డ్ చేసిన బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ స్ప్రింకిల్ చేసిన శాండ్ ఉన్న దానిపైన పెట్టేసి
లెఫ్ట్ చేస్తాం గ్రౌండ్కి డ్రైయింగ్ కోసం. ఇది గ్రౌండ్ మౌల్డింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ మౌల్డింగ్ అంటే ఏంటి అంటే బ్రిక్స్ ఆర్ మౌల్డ్ ఆన్ స్టాక్ బోర్డ్స్. స్టాక్ బోర్డ్స్ ఉంటాయి, నేల్డ్ ఆన్ ద మౌల్డింగ్ టేబుల్. ఒక మౌల్డింగ్ టేబుల్ ఉంటే దానిపైన స్టాక్ బోర్డ్ ఉంటుంది, దానిపైన బ్రిక్స్ని మౌల్డ్ చేస్తాం. మౌల్డ్ చేసిన తర్వాత విచ్ హ్యాస్ ప్రొజెక్షన్ ఫర్ ఫార్మింగ్ ఫ్రాగ్. దానికి ఫ్రాగ్ తయారు చేయడానికి ప్రొజెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏ థిన్ బోర్డ్ pallet is placed over the mold and then smartly lifted off the stock board and inverted so that the molded clay along with the mold rests on the pallet. The mold is then removed and brick is carried to the drying site. ఇదేంటంటే మొత్తం టేబుల్ పైన చేస్తాం. ఫస్ట్ ఒక మౌల్ తీసుకొనేసి దానిపైన ఫ్రాగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రాగ్ కూడా పెట్టడానికి ఉంటుంది. దానిపైన చేసిన తర్వాత మొత్తం మనం బ్రిక్ అనేది మౌల్డ్ అయిపోయిన తర్వాత మనము స్మార్ట్ టెక్నిక్ తోని ఆ బ్రిక్ని రివర్స్లో వేసి దాన్ని మళ్ళీ మౌల్డ్ని విప్పేసి అక్కడి నుండి మనం డ్రైయింగ్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ డ్రైయింగ్ సైడ్ దగ్గర డ్రై చేస్తాం. ఇది టేబుల్ మౌల్డింగ్ అనమాట. టేబుల్ పైన చేయడం అంతే, ఏం లేదు. ఇది అబౌట్ హ్యాండ్ మౌల్డింగ్. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ మౌల్డింగ్. మెషిన్ మౌల్డింగ్ ఏంటంటే ఇందులో మనకి ప్లాస్టిక్ మెథడ్ ఉంటుంది, డ్రై ప్రెస్ మెథడ్ ఉంటుంది. ఓకే, 2 types ఆఫ్ మెథడ్స్ ఇందులో కూడా. ఫస్ట్ ప్లాస్టిక్ మెథడ్ ఏంటి అంటే ద పగ్డ్ స్టిఫర్ క్లే ఈస్ ఫోర్స్ త్రూ రెక్టాంగులర్ ఓపెనింగ్ ఆఫ్ బ్రిక్ సైజ్ బై మీన్స్ ఆఫ్ అన్ ఆగర్. మనకు ఆగర్ అనేది ఒకటి ఉంటుంది. ఆగర్లో మనకి ఈ బ్రిక్ సైజ్ ఏదైతే ఉందో ఆ షేప్లో మనకి ఈ మన పగ్ మిల్లో వేస్తే పగ్గుడు సాల్ట్ అంటాం కదా, ఆ పగ్గుడు ఎర్త్ని ఏదైతే ఉందో దాన్ని ఈ రెక్టాంగులర్ ఓపెనింగ్ ఆఫ్ బ్రిక్ ఆగర్లో ఉన్న దాంతో చేస్తే మనకి ఒక రెక్టాంగులర్ షేప్ వస్తుంది అనమాట. The clay comes out of the opening in the form of a bar. ఒక బార్ లాగా వస్తుంది. The bricks are cut from the bar by a frame containing of several wires. This is quick and economical process. ఇట్లా మనం కావాల్సిన సైజులో మనం బ్రిక్స్ని కట్ చేసుకుంటాం. అది మొత్తం ఒక పొడుగు బార్ లాగా వస్తుంది. దాన్ని బ్రిక్ సైజ్లో మనం కట్ చేస్తాం అనమాట. ఇది క్విక్ ఇంకా ఎకనామికల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రై ప్రెస్ మెథడ్. ద మాయిస్ట్ పౌడర్డ్ క్లే ఈస్ ఫెడ్ ఇన్ టు ద మౌల్డ్ ఆన్ ఏ మెకానికల్లీ ఆపరేటెడ్ ప్రెస్. ఒక ఆపరేటెడ్ ప్రెస్ ఉంటుంది, దాని సహాయంతో మనం ఈ క్లే అయితే ఉందో దాన్ని ఒక మౌల్లోకి చేసినాక వేర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు హై ప్రెషర్కి సబ్జెక్ట్ అవుతుంది. అండ్ ద క్లే ఇన్ ద మౌల్డ్ టేక్స్ ద షేప్ ఆఫ్ బ్రిక్స్. తర్వాత క్లే అనేది బ్రిక్ షేప్కి వస్తుందంట ప్రెషర్ పెట్టినప్పుడు. వచ్చినాక సచ్ ప్రెస్డ్ బ్రిక్స్ ఆర్ మోర్ డెన్స్, స్మూత్ అండ్ యూనిఫామ్ దెన్ ఆర్డినరీ బ్రిక్స్. ఇవి ఎక్కువ డెన్స్ ఉంటాయి, స్మూత్ ఉంటాయి, ఇంకా యూనిఫామ్ ఉంటాయి ఆర్డినరీ బ్రిక్స్తో పోలిస్తే. దే ఆర్ బర్న్ కేర్ఫుల్లీ యాజ్ దే ఆర్ లైక్లీ టు క్రాక్. వీటిని మాత్రం మంచిగా బర్న్ చేయాలి, ఎందుకంటే క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ అబౌట్ ద డ్రై ప్రెస్ మెథడ్. ఇది మొత్తం మనకి ఏంటి మౌల్డింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్. మౌల్డింగ్ తర్వాత మనకి డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. డ్రైయింగ్ ఏంటి అంటే గ్రీన్ బ్రిక్స్ అంటే ఏంటిది, మనకి తడి బ్రిక్స్ కంటైన్స్ అబౌట్ 7 to 30% ఆఫ్ మాయిశ్చర్ డిపెండింగ్ అపాన్ ద మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన మనం మౌల్డ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ డ్రైయింగ్ ఎందుకు అంటే ఇట్ ఈస్ టు రిమూవ్ ద మాయిశ్చర్ టు కంట్రోల్ ద స్ట్రింకేజ్ అండ్ సేవ్ ఫ్యూయల్ అండ్ టైమ్ డ్యూరింగ్ ద బర్నింగ్. మనం బర్న్ చేసేటప్పుడు ఫ్యూయల్ ఇంకా టైంని సేవ్ చేసుకోనికి, ఇంకా ఇక్కడనే అయిపోతే మనకి స్ట్రింకేజ్ అనేది తగ్గించే ఛాన్స్ ఉంటుంది అనమాట, కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ బ్రాట్ డౌన్ టు అబౌట్ 3% తీసుకురావాలి మాయిశ్చర్ కంటెంట్ అనేది అండర్ ఎక్స్పోజ్డ్ కండిషన్స్ విత్ ఇన్ 3 to 4 daysలో. Next, thus the strength of the green bricks is increased and the bricks can be handled safely. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఆ బ్రిక్స్ యొక్క స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ ద క్లే బి డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే డిహైడ్రేషన్, ఆక్సిడేషన్ అండ్ విట్రిఫికేషన్. దీస్ ఆర్ 3 స్టేజెస్ డ్యూరింగ్ ద బర్నింగ్. డిహైడ్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే 400 to 650 degrees Celsius దగ్గర ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ స్మోకింగ్ స్టేజ్. దీన్ని వాటర్ స్మోకింగ్ స్టేజ్ అంటాం. Water left after drying is driven off and clay loses its plasticity. వాటర్ అంతా పోతుంది కాబట్టి క్లే అనేది దాని యొక్క ప్లాస్టిసిటీ లూజ్ అయిపోతుంది. సో కార్బోనేషియస్ మ్యాటర్ ఈస్ బర్న్డ్. నెక్స్ట్ హైడ్రాక్సైడ్స్ ఆర్ డిహైడ్రేటెడ్ అండ్ కార్బోనేట్స్ ఆర్ డీకార్బోనేటెడ్ డ్యూరింగ్ బర్నింగ్. Too rapid heating causes cracking or bursting of brick. మనం ర్యాపిడ్గా హీట్ చేయడం వల్ల క్రాక్స్ కానీ బ్రిక్ పగిలిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ డిహైడ్రేషన్ చేస్తాం. తర్వాత ఆక్సిడేషన్ పీరియడ్. ఇది ఎంత అంటే 650 to 900 degrees Celsius దగ్గర ఉంటుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ రిమైండర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఎలిమినేటెడ్ అండ్ ఫెర్రస్ ఐరన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఫెర్రిక్ ఫామ్. ద రిమూవల్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ కంప్లీటెడ్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ బ్లాక్ ఆర్ స్పాంజీ కోర్స్, oxidation must proceed at such a rate which allows changes
to occur before the heat becomes sufficient to soften the clay and close to its pore. Sand is often added to the raw clay to produce more open structure and thus provide escape of gases generated in burning. ఈ ఆక్సిడేషన్ పీరియడ్లో ఏదైనా ఆక్సిడైజ్ అయ్యే ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి. సో అందుకని శాండ్ అనేది యాడ్ చేస్తాం. ఎందుకంటే శాండ్ మనకి పోర్స్ ఇస్తుంది కాబట్టి బ్రిక్లో ఆ పోర్స్ నుండి ఎప్పుడైతే బర్న్ అవుతుందో పోర్స్లా డెవలప్ అవుతుంది కదా ఆ పోర్స్ నుండి ఆక్సిడైజ్ అయినదంతా ఆ గ్యాసెస్ లాగా ఎస్కేప్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ విట్రిఫికేషన్ టు కన్వర్ట్ ద మాస్ ఇంటూ గ్లాస్ లైక్ సబ్స్టాన్స్. ఈ మొత్తం హార్డ్ మాస్ని ఒక గ్లాస్ లైక్ సబ్స్టాన్స్గా మార్చడమే విట్రిఫికేషన్ అంటాం. ద టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 900 to 1100 డిగ్రీ సెల్సియస్ ఫర్ లో మెల్టింగ్ క్లేస్కి లేదా 1000 to 1250 డిగ్రీ సెల్సియస్ ఫర్ హై మెల్టింగ్ క్లేస్కి. సో విట్రిఫికేషన్ పీరియడ్ మేబీ ఫర్దర్ డివైడ్ ఎట్లా అంటే ఇన్సిపియంట్ విట్రిఫికేషన్ ఉంటుంది, కంప్లీట్ విట్రిఫికేషన్ ఉంటుంది, విస్కస్ విట్రిఫికేషన్ ఫర్దర్గా. ఇప్పుడు ఇన్సిపియంట్ విట్రిఫికేషన్లో ఏంటిది ఎట్ సచ్ ద క్లే హ్యాస్ సాఫ్టెండ్ సఫిషియెంట్లీ టు కాజ్ అదరెన్స్, సాఫ్ట్ అయిపోద్ది అనమాట ఆ పీరియడ్లో. నెక్స్ట్ కంప్లీట్ విట్రిఫికేషన్ టైంలో ఏమవుతుంది ఈజ్ వెల్ మార్క్డ్ బై ద మ్యాక్సిమం ష్రింకేజ్, ఆ స్టేజ్లో అలా అయిపోతుంది. నెక్స్ట్ విస్కస్ విట్రిఫికేషన్ అంటే ఏంటి ప్రొడ్యూస్డ్ బై అ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ సాఫ్ట్ మోల్టెన్ మాస్, ఏ గ్రాడ్యువల్ లాస్ ఇన్ షేప్ అండ్ ఏ గ్లాసీ స్ట్రక్చర్ ఆఫ్టర్ కూలింగ్. ఇదంతా కూడా విట్రిఫికేషన్. ఓకే నెక్స్ట్ బర్నింగ్లో నెక్స్ట్ క్లాంప్స్ అంటే ఏంటి అంటే ఏ క్లాంప్ ఈజ్ ఎ టెంపరీ స్ట్రక్చర్ వేర్ యాజ్ కిల్న్ ఈజ్ ఏ పర్మనెంట్ వన్. మనం బర్నింగ్ ఎక్కడ చేస్తాం అనేది అనమాట క్లాంప్స్ కిల్స్లో చేస్తాం. క్లాంప్ అనేది టెంపరీ, కిల్స్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఫస్ట్ క్లాంప్స్ గురించి చూస్తే ద బ్రిక్స్ అండ్ ద ఫ్యూయల్ ఆర్ ప్లేస్ ఇన్ ఆల్టర్నేట్ లేయర్స్. ఫస్ట్ ఒక లేయర్ బ్రిక్ వేస్తాం, తర్వాత ఫ్యూయల్ వేస్తాం, తర్వాత బ్రిక్, తర్వాత ఫ్యూయల్, అట్లా అనమాట ఆల్టర్నేట్ లేయర్స్లో వేస్తాం. ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ రెడ్యూస్డ్ సక్సెసివ్లీ ఇన్ ద టాప్ లేయర్స్. ఫస్ట్ కింద లేయర్లో ఎక్కువ ఫ్యూయల్ వేస్తాం, తర్వాత ఒక లేయర్ ఆఫ్ బ్రిక్ పెట్టినాక మళ్ళీ కొంచెం కిందంతా పోలిస్తే కొంత అమౌంట్ ఆఫ్ తక్కువ ఫ్యూయల్ వేస్తాం. అట్లా పైకి వెళ్ళిన కొద్దీ మనకి అమౌంట్ ఆఫ్ ద ఫ్యూయల్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. ఈచ్ బ్రిక్ టైర్ హ్యాస్ 4 to 5 layers ఆఫ్ బ్రిక్స్. అంటే ఒక బ్రిక్ టైర్లో మనకి 4 to 5 layers ఆఫ్ బ్రిక్స్ పెడతాం. సమ్ స్పేస్ ఈజ్ లెఫ్ట్ బిట్వీన్ ద బ్రిక్స్ ఫర్ ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ద హాట్ గ్యాసెస్. మనకి బ్రిక్స్ మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే మనం బర్న్ అవుతున్నప్పుడు హాట్ ఎయిర్ గ్యాస్ ఏవైతే ఉంటే అవన్నీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది కదా, బ్రిక్ అనేది యూనిఫామ్గా రెగ్యులర్గా కాలుతుంది, అందుకనేసి మనం స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ద టాప్ అండ్ సైడ్స్ ఆఫ్ ద క్లాంప్ ఆర్ ప్లాస్టర్డ్ విత్ మడ్. టాప్ ఇంకా సైడ్స్ అంతా కూడా మడ్తో ప్లాస్టర్ చేసిన తర్వాత దెన్ ఏ కోట్ ఆఫ్ కౌడంగ్ ఈస్ గివెన్. తర్వాత కౌడంగ్ అనేది వేస్తాం విచ్ ప్రివెంట్స్ ద ఎస్కేప్ ఆఫ్ ద హీట్. కౌడంగ్ ఎందుకంటే లోపల ఉన్న క్లాంప్లో ప్రొవైడ్ చేసే హీట్ ఏదైతుందో అది బయటికి పోకుండా కాపాడుతుంది అనమాట. ద ప్రొడక్షన్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ 2 to 3 lakhs అండ్ ద ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 6 months. సో మొత్తం మనకి ఓవరాల్గా 6 months ఆఫ్ డ్యూరేషన్ మనకి 2 to 3 lakhs ఆఫ్ బ్రిక్స్ అనేవి వస్తాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ 60% ఆఫ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. సో క్లాంప్స్ ద్వారా మనకి 60% ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిల్స్. ఇవేంటి పర్మనెంట్. ఈ కిల్స్లో మళ్ళీ మనకి 2 types ఉంటాయి, ఇంటర్మీడియట్ కిల్స్ ఉంటాయి, కంటిన్యూస్ కిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్మీడియట్ కిల్ని చూస్తే ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ అనేది మనకి డిస్కంటిన్యూస్ ఉంటుంది, అంటే ఎప్పుడు బర్న్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ కొంచెం బర్న్ అయ్యి మళ్ళీ కొంచెం రెస్ట్ ఉండి మళ్ళీ తర్వాత బర్న్ అవుతుంది అలా అనమాట. ఆఫ్టర్ లోడింగ్ ద కిల్న్ ఇట్ ఈస్ ఫైర్డ్ దెన్ కూల్డ్ అండ్ అన్లోడెడ్. ఫస్ట్ లోడ్ చేస్తాం కిల్ని అంతా బ్రిక్స్ చేసిన తర్వాత మంట కాలుతుంది, కాలిన తర్వాత దాన్ని కూల్ అయ్యేదాకా ఉంచి కూల్ అయిన తర్వాత బ్రిక్స్ అనేది తీసుకుంటాం అనమాట. అండ్ దెన్ ద నెక్స్ట్ లోడింగ్, తర్వాత మళ్ళీ ఒక లోడింగ్ వేసి మళ్ళీ ఫైర్ చేసి మళ్ళీ కూల్ చేసి మళ్ళీ అన్లోడింగ్ ఇట్లా. సో మధ్యలో కొంతసేపు మనకి బర్నింగ్ అనేది ఆగుతుంది కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సిన్స్ ద వాల్స్ అండ్ సైడ్స్ గెట్ కూల్ డ్యూరింగ్ ద రీలోడింగ్ అండ్ ఆర్ టు బీ హీటెడ్ అగైన్ దేర్ ఈస్ ద వేస్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. మనం ఇక్కడ ఆపి మళ్ళీ వేస్తున్నాం కాబట్టి అది చల్లబడిపోతుంది కాబట్టి దెర్ విల్ బి ఏ వేస్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. నెక్స్ట్ డౌన్ డ్రాట్, అప్ డ్రాట్, అవన్నీ కూడా టైప్స్ అనమాట అందులో మళ్ళీ. నెక్స్ట్ కంటిన్యూస్ కిల్ అంటే ఏంటిది ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఈజ్ కంటిన్యూస్. బర్నింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. బ్రిక్స్ ఆర్ స్టాక్డ్ ఇన్ వేరియస్ ఛాంబర్స్ వెన్ బ్రిక్స్ అండర్గో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఎట్ ద సేమ్ టైమ్. వెన్ ద బ్రిక్స్ ఈజ్ in one of the chambers is fired, the bricks in the next set of chambers are dried and preheated. అంతే కదా, మనకి ఛాంబర్స్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ ఛాంబర్లో మనం మంట పెట్టినప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చిన హీట్ వల్ల పక్కన ఉన్న ఛాంబర్స్ అవుతున్నాయి అందులో ఈ వేడి వల్ల ఏమవుతుంది అవి డ్రై అయిపోతాయి, ఇంకా ప్రీహీట్ అయిపోతాయి. సో అట్లా మనకి జరుగుతుంది అనమాట. వైల్ ద బ్రిక్స్ ఇన్ ద అదర్ సెట్ ఆఫ్ ఛాంబర్స్ ఆర్ లోడెడ్ అండ్ ఇన్ ద లాస్ట్ ఆర్
కూల్డ్, అంతే కదా. ఒక దానిలో కాలుతూ ఉంటుంది, ఒక దానిలో ఎండుతూ ఉంటుంది, ఒక దానిలో లోడ్ అవుతుంటుంది, ఒక దానిలో అన్లోడ్ అవుతుంటుంది. ఇదంతా ప్రాసెస్ అనమాట. సో ఇది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది, దీన్ని ఆపాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనకి టైప్స్ ఏంటి, మళ్ళీ బుల్ రన్ స్కిల్ ఉంటుంది, హాఫ్ మంత్ స్కిల్ ఉంటుంది, టన్నెల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూస్ స్కిల్స్లో టైప్స్ అనమాట. నెక్స్ట్ బ్రిక్స్ గురించి. ఫైర్ క్లే బ్రిక్ ఆర్ రిఫ్రాక్టరీ బ్రిక్ అంటే ఏంటి అంటే ఇంట్రడక్షన్. ఫైర్ క్లే ఈజ్ ఎ టర్మ్ అంటే ఏంటి అంటే లూజ్లీ అప్లైడ్ టు ఇంక్లూడ్ దోస్ సెడిమెంటరీ ఆర్ రెసిడ్యువల్ క్లేస్ విచ్ విట్రిఫై ఎట్ ఎ వెరీ హై టెంపరేచర్ అండ్ విచ్ వెన్ సో బర్న్ పోసెస్ గ్రేట్ రెసిస్టెన్స్ టు హీట్. మనకి కాలిన తర్వాత హీట్కి రెసిస్టెన్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని వీటిని ఫైర్ క్లే బ్రిక్ ఆర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటాం. These are pure hydrated silicates of alumina and contain large proportion of silica, about 55 to 75% of silica ఉంటుంది ఇందులో. ఇంకా అల్యూమినా వచ్చేసి 20 to 35% ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి 2 to 5% విత్ అబౌట్ 1% ఆఫ్ లైమ్ ఉంటుంది, మెగ్నీషియా ఇంకా ఆల్కలీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ద గ్రేటర్ పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినా ద మోర్ రిఫ్రాక్టరీ ద క్లే విల్ బి. అల్యూమినా కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే రిఫ్రాక్టరీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట క్లేది. Fire clays are capable of resisting very high temperatures up to even 1700 degrees Celsius కూడా they can withstand అన్నమాట without melting or softening and resist spalling. Okay. Next, fire clay bricks are made from fire clay. The process of manufacturing is of ordinary brick burnt at a very high temperature in the special kilns. Hoffman kiln లో చేస్తాం. Okay. నెక్స్ట్ దీస్ ఆర్ యూస్డ్ ఫర్ లైనింగ్ బ్లాస్ట్ ఫర్నేసెస్, ఓవెన్స్, కిల్న్స్, బాయిలర్స్, చిమ్నీస్ వీటి కోసం యూజ్ చేస్తాం. ద కలర్ ఇస్ వైటిష్ ఎల్లో ఆర్ లైట్ బ్రౌన్. వాటర్ అబ్జర్ప్షన్ అనేది మనకి 4 to 10% ఉంటుంది. మినిమం యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి 3.5 Nm² ఉంటుంది. నెక్స్ట్ యాసిడ్ రిఫ్రాక్టరీ బ్రిక్స్. ఇందులో మనకి సిలికా బ్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ సిలికా బ్రిక్స్ అబౌట్ 95 to 97% ఆఫ్ సిలికా ఉంటుంది, 1 to 2% ఆఫ్ లైమ్ ఉంటుంది. యూజ్డ్ ఇన్ లైనింగ్ ఫర్నేసెస్ హ్యావింగ్ సిలీషియస్ అండ్ యాసిడిక్ స్లాగర్, స్టీల్ ఇండస్ట్రీకి, కోక్ ఓవెన్కి వీటికి యూజ్ చేస్తాం. దే హ్యావ్ టెండెన్సీ టు స్పాల్ డ్యూరింగ్ ఏ ర్యాపిడ్ టెంపరేచర్ చేంజ్, స్పాలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ రిఫ్రాక్టరీ బ్రిక్ అంటే ఏంటిది, ఇందులో మనకి మెగ్నీషియా బ్రిక్స్ ఉంటుంది, బాక్సైట్ బ్రిక్స్ ఉంటాయి. దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు కరోషన్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ లైనింగ్ ఫర్నేసెస్ హ్యావింగ్ ప్లాస్టిక్ బేసిక్ స్లాగ్ ఉన్నప్పుడు. యూజ్డ్ ఇన్ కాపర్ మెటలర్జీ దగ్గర, బేసిక్ ఓపెన్ హెర్త్ దగ్గర యూజ్ చేస్తాం. ఇంకా మ్యాగ్నెసైట్, డోలమైట్ అండ్ బాక్సైట్ అక్కడ కూడా వీళ్ళు ఫర్ దిస్ అనమాట. నెక్స్ట్ న్యూట్రల్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ consists of chromite bricks, 50% of chrome ఉంటుంది, ఐరన్ ఓర్ కంటెనింగ్ 30%, ఐరన్ ఆక్సైడ్ ఇంకా బాక్సైట్ రెండు కలిపి 15% ఉంటాయి, అల్యూమినా వచ్చేసి 15%, నెక్స్ట్ 5% ఆఫ్ సిలికా ఉంటుంది. మ్యాగ్నెసైట్ బ్రిక్స్, స్పినెలైన్ ఫెరోఫోస్ట్రేట్ ఆర్ ఆల్సో న్యూట్రల్ బ్రిక్స్, ఇవి కూడా న్యూట్రల్ బ్రిక్స్. The neutral refractory bricks are suitable in places where acidic basic linings are to be separated. For lining copper reverberatory furnace దగ్గర we go for the neutral refractory bricks. Next, autoclave bricks. These are manufactured in autoclave where temperature as well as pressure is applied, hence the compressive strength of brick increases. They are light in weight but have very high strength and lesser thermal conductivity. This is autoclave bricks యొక్క importance. Then యొక్క properties. Next, burnt clay bricks as per the IS code 2180. These are similar to burnt clay bricks and of same size but with high compressive strength ఉంటుంది. వీటి యొక్క compressive strength more than 40 Nm² ఉంటుంది. Water absorption less than 10% for after 24 hours of immersion in the water. Next, efflorescence అనేది నీళ్ళు ఉంటుంది. Bulk density వచ్చేసి 2500 kg/m3. They are used for heavy duty structures, bridges కి, foundation కి, industrial buildings లో foundations కి, multi-story buildings కి we go for the burnt clay bricks అనమాట. నెక్స్ట్ బ్రిక్ masonry ఇంపార్టెంట్. డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. మనకి స్ట్రక్చర్ అంటే ఏంటంటే లాంగర్ ఫేస్ ఆఫ్ బ్రిక్ అనేది దాన్ని స్ట్రక్చర్ అంటాం, దీన్ని స్ట్రక్చర్ అంటాం. హెడర్ అంటే షార్టర్ ఫేస్ ఆఫ్ ద బ్రిక్, దీన్ని హెడర్ అంటాం. క్లోజర్ అంటే if brick is cut along the length then the portion obtained is closer. along the length ఇట్లా కట్ చేసినప్పుడు మనకి వచ్చేదాన్ని క్లోజర్ అంటాం. బ్యాట్ అంటే కట్ along the width మనం చేసినప్పుడు చేసేదాన్ని బ్యాట్ అంటాం. When the brick is cut along the length, it is called queen closure. When cut at one end by half header and half structure, it is called as king closure. Okay, itla ఇక్కడ ఉన్నాయి మనకి డయాగ్రామ్స్. ఇది క్వీన్ క్లోజర్, ఇలా చేసేది కింగ్ క్లోజర్. నెక్స్ట్ బాండ్స్ వచ్చేసి స్ట్రక్చర్ బాండ్, హెడర్ బాండ్, ఇంగ్లీష్ బాండ్, ఫ్లెమిష్ బాండ్. బెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ బాండ్ విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ వన్. ఫ్లెమిష్ బాండ్ ఏమో మంచిగా కనబడతాయి. అంటే ఇంగ్లీష్ బాండ్ అంటే ఏంటంటే ఇట్లా ఫస్ట్ ఒకటి హెడర్, తర్వాత స్ట్రక్చర్, హెడర్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. స్ట్రక్చర్ బాండ్ ఏమో అన్ని స్ట్రక్చర్సే ఉంటాయి మనకి విజువల్లో. ఫ్లెమిష్ బాండ్ అనేమో స్ట్రక్చర్ హెడర్ అట్లా ఉంటాయి ఆల్టర్నేటివ్ లేయర్స్లో ఓవరాల్గా మొత్తం.
హెడర్ బాండ్ ఏమో అన్ని హెడర్సే కనబడతాయి. ఇదన్నమాట. నెక్స్ట్ టెస్ట్ ఆన్ బ్రిక్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ డైమెన్షన్ టెస్ట్ 20 హోల్ బ్రిక్స్, మనకి 20 బ్రిక్స్ కావాలి. ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్గా చూస్ చేసుకొని బ్లిస్టర్స్, లూజ్ పార్టికల్స్ ఆఫ్ ద క్లే ఏమైనా ఉంటే అవన్నీ తీసేసిన తర్వాత దే ఆర్ అరేంజ్ ఇన్ ఏ లెవెల్ సర్ఫేస్ పైన సక్సెసివ్ ఒక అంతతో ఒకటి అరేంజ్ చేసినాక కాంటాక్ట్తో అరేంజ్ చేసినాక దాని యొక్క డైమెన్షన్స్ మెజర్ చేస్తాం. ఓవరాల్గా మొత్తం స్టీల్ టేప్తోనే చూస్తాం అనమాట. అసెంబుల్ చేసిన తర్వాత దాని యొక్క టాలరెన్స్ ఎంత ఉండాలంటే మోడలర్ బ్రిక్కి 3800 ± 80, 1800 ± 40, 1800 ± 40 ఇంత డైమెన్షన్స్ రావాలన్నమాట. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. Remove unevenness to provide the two smooth and parallel surfaces by grinding. Immerse in water to room temperature for 24 hours. First, before compressive strength, మనం వాటర్లో 24 hours ఇమర్స్ చేసి పెట్టాలి. తర్వాత స్పెసిమెన్ ఆ బ్రిక్స్ని తీసుకొనేసి ఏమైనా మాయిశ్చర్ కానీ ఏమైనా ఉంటే పైన వాటిని వైప్ అవుట్ చేసేసి రూమ్ టెంపరేచర్లో పెట్టిన తర్వాత ఫ్రాగ్ ఏదైతే ఉందో ఫ్రాగ్ని ఇంకా ఏమైనా వాయిడ్స్ ఉంటే అన్నింటిని కూడా మనం సిమెంట్ మోటార్తోని ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసినాక స్టోర్ అండర్ ద డ్యామ్ జూట్ బ్యాగ్స్ ఫర్ 24 hours. 24 hours మనం మళ్ళీ డ్యామ్ జూట్ బ్యాగ్స్ అంటే దీన్ని ఏమంటాం బాండింగ్ అట్లా ఉంది కదా అట్లా చేసిన తర్వాత followed by immersion clean water for 3 days. జూట్ బ్యాగ్స్లో డ్యామ్ చేసినాక 24 hours తర్వాత 3 days మనం క్లీన్ వాటర్లో ఇమర్స్ చేసి పెట్టాలి. రిమూవ్ అండ్ వైప్ అవుట్ ద రేస్ ఆఫ్ ఎనీ మాయిశ్చర్ ఉంటే తర్వాత 3 days తర్వాత వైప్ అవుట్ చేసి స్పెసిమెన్ని మనం ఫ్లాట్ ఫేస్ హారిజాంటల్ ఏది ఉంది దాన్ని మోటార్ ఫీల్డ్ ఫేస్ ఏమో అప్వర్డ్స్ పెట్టి 2 to 3 ప్లైవుడ్ షీట్స్ ఈచ్ ఆఫ్ 3 mm థిక్నెస్ మధ్యలో ఈ బ్రిక్ని పెట్టాలన్నమాట. పెట్టినాక లోడ్ అనేది యాక్సిల్గా యూనిఫామ్గా ఎట్ ద రేట్ ఆఫ్ 14 Newton/mm² per minute. ఇంత లోడ్ అనేది మనం అప్లై చేయాలి టిల్ ఫెయిల్యూర్ అకర్స్. దెన్ ద యావరేజ్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది మనం రిపోర్ట్ చేస్తే మనకు వచ్చేది కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద బ్రిక్ అనమాట. నెక్స్ట్ వాటర్ అబ్జర్ప్షన్ టెస్ట్. ఫస్ట్ డ్రై స్పెసిమెన్ అనేది వెంటిలేటర్ ఓవెన్ టెంపరేచర్ దగ్గర 105 to 115 degrees Celsius దగ్గర పెడతాం కాన్స్టెంట్ మాస్ వచ్చేంత వరకు. పెట్టిన తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్ కూల్ చేసినాక మనం ఆ వెయిట్ అనేది మెజర్ చేస్తాం, M1 వస్తుంది. తర్వాత దీన్ని మొత్తం ఇమర్స్ చేస్తాం క్లీన్ వాటర్ దగ్గర ఎంత టెంపరేచర్ 27 degrees Celsius టెంపరేచర్ దగ్గర 24 hours రూమ్ టెంపరేచర్ దగ్గర పెడతాం. 24 hours పెట్టిన తర్వాత స్పెసిమెన్ తీసి ఏమన్నా ఫేసెస్ పైన మాయిశ్చర్ ఉంటే వాటిని వైప్ అవుట్ చేసి క్లాత్తోని తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తాం. అది ఎంత అంటే M2 వస్తుంది. సో ఓవరాల్గా వాటర్ అబ్జర్ప్షన్ ఎంత మనకి M2 - M1/M1 × 100 ఇంత వేస్తే మనకి వాటర్ అబ్జర్ప్షన్ వస్తుంది. 20% for compressive strength up to 12.5 MPa and 15% for higher class. ఇది వాటర్ అబ్జర్ప్షన్ అనమాట. నెక్స్ట్ ఎఫ్లోరెసెన్స్ టెస్ట్. A shallow bottom dish containing sufficient distilled water to completely saturate the specimens. అది తీసుకున్న తర్వాత place the end of bricks in the dish. The depth of the immersion water being 25 mm ఉండాలి. Place the whole arrangement in a warm, well ventilated room until all the water in the dish is absorbed and surplus water evaporates. మొత్తం వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం అందులోనే పెట్టేయాలి. When the bricks appear to be డ్రై అయిపోయినట్టు కనబడిన తర్వాత సిమిలర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ డిష్ allowed to evaporate as before. Examine the bricks for efflorescence after the second evaporation and report the results. Rating of efflorescence shall not be more than moderate up to 12.5 MPa and slight for higher class. ఇదనమాట. నిల్ నో డిపాజిట్ ఉండాలి. స్లైట్ అంటే నిల్ అంటేనేమో అసలు ఏం డిపాజిట్ కాదు ఎఫ్లోరెసెన్స్. స్లైట్ ఎఫ్లోరెసెన్స్ ఉంది అంటేనేమో నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ ఎఫ్లోరెసెన్స్ ఉండాలి. అది ఎట్లా అంటే ఏరియా ఎంత ఎఫ్లోరెసెన్స్ కవర్ అయిందా అని బట్టి అనమాట. మోడర్న్ అంటే అప్ టు 50%, హెవీ అంటే 50% ఆర్ మోర్, సీరియస్ అంటే హెవీ డిపాజిట్ విత్ పౌడర్ లాగా ఫామ్ అవ్వడం, దాన్ని సీరియస్ ఎఫ్లోరెసెన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ వార్పేజ్ టెస్ట్. రిమూవ్ ఎనీ డర్ట్ అదరింగ్ టు ద సర్ఫేస్కి ఏమైనా డర్ట్ ఏమైనా ఉంటుంది తీసేయాలి. తీసేసినాక ఫర్ కాన్కేవ్ వార్పేజ్ ప్లేస్ ద ఫ్లాట్ సర్ఫేస్ అలాంగ్ ద సర్ఫేస్. Select the location that gives the greatest departure from straightness. Measure the distance using the steel rule or wedge. మెజర్ చేస్తాం అది ఎంత వార్పేజ్ బెండింగ్ లాగా ఎంత ఉంది అనేసి. ఫర్ కాన్వెక్స్ దానికోసమో సేమ్ మెజర్ ద డిస్టెన్స్ ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్ టు ద 4 corners ఆఫ్ ద బ్రిక్ అండ్ టేక్ ద మ్యాక్సిమం ఆఫ్ ద 4 మెజర్మెంట్స్. ఇది వార్పేజ్ టెస్ట్. ఓకే. ద లాస్ట్ టాపిక్ ఈ స్టోన్స్. మనకి స్టోన్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ ద స్టోన్స్ ఏంటి అంటే డ్యూరబిలిటీ టెస్ట్. మనకి డ్యూరబిలిటీ టెస్ట్ కోసం మళ్ళీ డ్యూరబిలిటీ టెస్ట్ అంటే ఏంటంటే సౌండ్నెస్ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ performed to find out the capacity of the stone to resist the disintegration decomposition.
స్టోన్ డిసింటిగ్రేషన్కి ఇంకా డీకంపోజిషన్కి ఎంత రెసిస్టెన్స్ ఉందనే కెపాసిటీ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం మనం డ్యూరబిలిటీ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ సౌండ్నెస్ టెస్ట్. మనకి టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఏమున్నాయంటే డ్యూరబిలిటీ టెస్ట్కి స్మిత్ టెస్ట్, బ్రాడ్స్ టెస్ట్, యాసిడ్ టెస్ట్, క్రిస్టలైజేషన్ టెస్ట్. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ టెస్ట్. ఫస్ట్ స్మిత్ టెస్ట్ అంటే ఏంటంటే ఫ్రెష్ చిప్ ఈస్ పుట్ ఇన్ వాటర్. ఇఫ్ వాటర్ బికమ్స్ డర్టీ ఇట్ కంటైన్స్ ఎర్తీ మెటీరియల్స్. మనం ఒక స్టోన్ని తీసుకునేసి వాటర్లో పెడితే వాటర్ డర్ట్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి, దానిపైన ఎర్తీ మెటీరియల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ బ్రాడ్స్ టెస్ట్ అంటే ఏంటిది, ఫర్ ఫ్రోస్ట్ రెసిస్టెన్స్ కోసం చేస్తాం. యాసిడ్ టెస్ట్ ఏమో వెదర్ రెసిస్టెన్స్ కోసం చెక్ చేయడానికి యూస్ చేస్తాం. క్రిస్టలైజేషన్ టెస్ట్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ 1126. ఇది ఏంటంటే స్పెసిమెన్ ఫస్ట్ డ్రై చేసి వేట్ చేస్తాం. దెన్ సస్పెండెడ్ ఇన్ 14% ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ ఫర్ 16 to 18 అవర్స్ అట్ రూమ్ టెంపరేచర్. సోడియం సల్ఫేట్ సొల్యూషన్లో మనం అంటే 14% ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్లో మనం 16 to 18 అవర్స్ ఆఫ్ 18 అవర్స్ మనం రూమ్ టెంపరేచర్లో ఈ స్టోన్ని అందులో ఇమర్స్ చేసి పెడతాం. దెన్ ద స్పెసిమెన్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ దెన్ కెప్ట్ ఇన్ ఎయిర్ ఫర్ 4 అవర్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఓవెన్ డ్రైడ్ ఫర్ 24 అవర్స్ అండ్ దెన్ కూల్డ్ అట్ రూమ్ టెంపరేచర్. ఇదంతా చేసిన తర్వాత ప్రాసెస్ రిపీటెడ్ ఫర్ 30 టైమ్స్ చేయాలి ఇట్లా. అండ్ ఫైనల్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వెయిట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ద డ్యూరబిలిటీ. 30 టైమ్స్ ఇట్లా ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఎంత చేంజ్ ఇన్ పర్సెంటేజ్ వెయిట్లో ఎంత వచ్చిందో దాన్ని డ్యూరబిలిటీ అంటాం అనమాట. అట్లా మెజర్ చేస్తాం. ఇది క్రిస్టలైజేషన్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ యాజ్ పర్ దిస్. ట్రాన్స్వర్స్ టెస్ట్ ఉంటుంది, టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్ ఉంటుంది, షియర్ స్ట్రెంత్ టెస్ట్, అబ్జార్ప్షన్ టెస్ట్, అట్రిషన్ టెస్ట్. దీస్ ఆర్ ద టెస్ట్స్ ఆన్ స్టోన్. అట్రిషన్ టెస్ట్ అంటే ఏంటిదంటే దిస్ టెస్ట్ ప్రిడిక్ట్స్ ద రేట్ ఆఫ్ wear ఆఫ్ ద స్టోన్స్ అగెన్స్ట్ ద గ్రైండింగ్ యాక్షన్ అండర్ ట్రాఫిక్. Okay, therefore this test is primarily used for stones to be used in road construction. రోడ్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసే స్టోన్స్కి ప్రైమరీగా చేసే టెస్ట్ వచ్చేసి అట్రిషన్ టెస్ట్. ప్రొసీజర్ ఎట్లా అంటే అబౌట్ 5 kg ఆఫ్ 60 mm సైజ్ బ్రోకెన్ స్టోన్స్ ఆర్ టేకెన్ తీసుకొని అండ్ పుట్ ఇన్ 2 cylinders ఆఫ్ డీవెల్స్ అట్రిషన్ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ మిషన్ దాని యొక్క సైజ్ ఏంటంటే డయామీటర్ వచ్చేసి 20 mm, హైట్ వచ్చేసి 340 mm ఉంటుంది. దేర్ యాక్సెస్ ఆర్ ఇంక్లైనెడ్ 30 degrees విత్ హారిజెంటల్. అట్లా ఉంటుంది మొత్తం ఓవరాల్ ఎక్విప్మెంట్. Cylinders are rotated about horizontal axis for 5 hours at the rate of 30 rpm. 30 revolutions per minute time తోని 5 hours మనం వన్ రొటేట్ చేస్తూనే ఉంటాం. చేసిన తర్వాత percentage of wear is found by finding the percentage of loss by weight by sieving away the fine powders. ఇదనమాట ప్రాసెస్. ఇదంతా స్టోన్స్ గురించి. మిసిలీనియస్ వచ్చేసి మనం చూస్తే డిజైన్ మిక్స్ ఎట్లా చేస్తాం. ఫర్ సపోజ్ ఫర్ 1 meter cube ఆఫ్ ఫ్రెష్ కాంక్రీట్ కరెస్పాండ్స్ టు 1.54 meter cube ఆఫ్ డ్రైయింగ్ కాంక్రీట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ మిక్స్ ఈజ్ 1:4 దెన్ సిమెంట్ వచ్చేసి మనకి 1.54/7. ఇది 1.54 కదా, సో 1.54 1 part ఆఫ్ సిమెంట్ కాబట్టి బై ఓవరాల్ 7 ఎట్లా టోటల్ పార్ట్స్ 4 + 2 + 1. సో ఓవరాల్గా శాండ్ ఎంత వస్తుంది మనకి 1.54/7 ఇంటూ 2 parts of sand కాబట్టి ఇంటూ 2. కోర్స్ దగ్గరికి ఏమో 1.54/7 ఇంటూ 4 parts of కోర్స్ దగ్గర కాబట్టి 4. ఇట్లా చేస్తాం డిజైన్ మిక్స్. ఓకే, నెక్స్ట్ కాంక్రీట్ అంటే ఏంటి, ఇందులో మనకి ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అబౌట్ కాంక్రీట్ అనమాట. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్. ఓకే, నెక్స్ట్ మోటార్ గురించి. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. సైక్లోపియన్ కాంక్రీట్ అని ఒక టైప్ ఆఫ్ కాంక్రీట్ ఉంటుంది. అంటే ఏంటిదంటే దానికి మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కాంక్రీట్ వచ్చేసి మోర్ దాన్ 14 centimeters ఉంటుంది అండ్ స్లంప్ వచ్చేసి వెరీ లో ఉంటుంది. ఇది సైక్లోపియన్ కాంక్రీట్ గురించి. నెక్స్ట్ మోటార్ గురించి సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. యూ కెన్ గో టు దిస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఈ మోటార్లో సుర్కి అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే మనకి శాండ్కి సబ్స్టిట్యూట్ లాగా యూజ్ చేస్తాం ఇన్ ప్లేస్ ఆఫ్ శాండ్. కాంక్రీట్లో మోటార్లో శాండ్కి సబ్స్టిట్యూట్ లాగా యూజ్ చేసేదాన్ని సుర్కి అని అంటాం. కాకపోతే మనం ప్లాస్టరింగ్కి ఏదైతే వెదరింగ్కి ఎక్స్పోజింగ్ అయ్యే ప్లేస్ ఉన్నాయో అక్కడ యూజ్ చేయం. ఎందుకంటే హ్యూమన్ కండిషన్ ఇట్ డజంట్ సూట్ అనమాట, అక్కడ సూటబుల్ కాదు. కానీ సబ్స్టిట్యూట్ లాగా పనిచేసుకోనికి లోపల వాటి మాత్రం ఇట్ ఈస్ ఓకే.
నెక్స్ట్ బ్రిక్ అండ్ స్టోన్స్ గురించి సమ్ ఆఫ్ ద పాయింట్స్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్ట్రెంత్ ఆఫ్ బ్రిక్ మాస్ వచ్చేసి KW ఇంటూ √FB ఇంటూ FM. నెక్స్ట్ వుడ్ గురించి కూడా. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిమెంట్లో ఫెర్రో సిమెంట్ గురించి, టర్మి అండర్ వాటర్ కాంక్రీటింగ్ అంటాం దీన్ని టర్మి అంటే. నెక్స్ట్ కార్బోనేషన్ ఆఫ్ స్టీల్ గురించి, టైప్స్ ఆఫ్ వైబ్రేటర్స్, మనం వైబ్రేషన్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా అక్కడ టెస్ట్ ఆఫ్ సిమెంట్ దగ్గర అక్కడ విల్ యూస్ సమ్ వైబ్రేటర్స్ కదా నాట్ టు కాంపాక్షన్ కోసం. సో సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ వైబ్రేటర్స్ అంటే మనకి ఇంటర్నల్ వైబ్రేటర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ వైబ్రేటర్, టేబుల్ వైబ్రేటర్, ప్లాట్ఫామ్ వైబ్రేటర్ ఇవన్నీ ఉంటాయి. సర్ఫేస్ వైబ్రేటర్ ఇవి ఏ వైబ్రేటర్స్ దేనికి యూజ్ చేస్తారో యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ కాంక్రీట్ HPC యొక్క ఇంపార్టెన్స్ కూడా యూ కెన్ గో త్రూ ఆల్ దిస్. సిరామిక్స్ గురించి, పాలిమర్స్ గురించి. Okay, this is all about the building materials. Thanks for watching. Please subscribe to Srivaru Job Seller channel. In the next video, we'll start another subject.